వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ మాట భారతీనే వినడం లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అటు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, గతంలో, తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పారు అంటే ఆ పార్టీలో అది శిలాశాసనం అవుతుంది. టాప్ టు బాటం జగన్మోహన్ రెడ్డి మాటను జనంలోకి తీసుకెళ్ళడానికి అందరూ కూడా పార్టీ నేతల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దాకా, ద్వితీయ శ్రేణి నేతల దాకా అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అటు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఉంది కాబట్టి, ఆయనకు సొంత వార్తాపత్రిక ఉంది కాబట్టి, ఆయన భార్య భారతి కూడా దాన్నే యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యేవాళ్ళు. చాలా పద్ధతి ప్రకారం అది వెళ్తూ ఉండేది. అది జగన్మోహన్ రెడ్డి అది గోబెల్స్ ప్రచారంలోకి ఒక అబద్ధాన్ని నిజం తరహాలో నమ్మించి దాన్ని వండి వార్చడంలో వాళ్ళ సిద్ధహస్తులు కూడా. లైక్ మనం చూసాం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఆ రోజు ఫస్ట్ దాన్ని గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంపారన్నారు, ఆ తర్వాత ఆయన చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు, తర్వాత సునీతను వాళ్ళ భర్త నరేట్ రాజశేఖర రెడ్డి చేశారన్నారు. ఇదంతా వాళ్ళు ఆ పేపర్స్ని, ఆ మీడియాని అడ్డం పెట్టుకుని చేస్తున్న ఒక గోబెల్స్ ప్రచారమే. చాలా లోకేష్ చిరుతిండి దగ్గర నుంచి ఎన్ని రకాలుగా వాళ్ళు ఇలాంటి విషయాల్లో ప్రచారం చేశారో కూడా మనకు తెలిసిందే. అయితే ఇది పక్కన పెడితే ఈ రోజున అట్లా జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాక ఎప్పుడైనా సరే అదే నడుస్తూ ఉంటుంది. ఆ పార్టీలో ఏ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నా టాప్ టు బాటం ఆ పార్టీ నేతలు దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం దగ్గర నుంచి, ప్రెస్ మీట్లు పెడతాం దగ్గర నుంచి యాజ్ టీజ్గా మక్కి జగన్ చెప్పిన మాటనే మాట్లాడేవాళ్ళు. సో ఆ స్థాయిలో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కొంతమంది ప్రొవోక్ చేసి జనం మీదకి పంపించేవాళ్ళు. లైక్ ఒక కొడాలి నాని, ఒక వంశీ, ఒక రోజా లాంటి వాళ్ళని. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసుకొని, ఆయన అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం ఆ స్థాయిలో ఎదుటి వాళ్ళ మీద, ప్రత్యర్థుల మీద విరుచుకుపడేవాళ్ళు. సో అలా జగన్మోహన్ రెడ్డి మాట అంటేనే ఆ పార్టీలో ఒక శిలాశాసనం. ఇదే ఈ రోజున టీడీపీలో కొలుగుపూడి పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తేనో, అదే గతంలో కేసీఆర్ నాని లాంటి వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేస్తేనో, అదే సంఘటన వైసీపీలో జరిగితే ఏమయ్యేదో ఊహించుకోండి. కొలుకుపూడి లాంటి వాళ్ళని ఈరోజు పార్టీలో బేరు చేసేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి. సో టీడీపీలో ఉన్నంత ప్రజాస్వామ్యం వైసీపీలో ఉండదు. అంత జగన్మోహన్ రెడ్డి అంటే ఆ స్థాయిలోనే ఉంటుంది. అతను చెప్పిందే వేదం, చెప్పిందే శాసనం, అలా ఉంటుంది ఆ పార్టీలో. ఇక ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ఒక ఘోరమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల తన పరిపాలనలో తాను చేసిన అరాచకాలకు గుర్తుగా 11 సీట్లకే జనం ఆయన పరిమితం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉన్న వాల్యూ ఉందా అంటే లేదు అని ఒక మాటలో మనం చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు? గతంలో ఒక తల్లి ఉండింది, ఒక చెల్లి ఉండింది. అది సెల్ఫ్ గోల్ చేసుకుని వాళ్ళిద్దరినీ కూడా ఈరోజు దూరం చేసుకోవడమే కాదు, ఒక పొలిటీషియన్ అనేవాడు ఒక తల్లి చెల్లిని ఎప్పుడు కూడా గత చరిత్రలో ఎక్కడ వాళ్ళని నడు రోడ్డు మీద వదిలేయడం, వాళ్ళ ఆస్తులు పంచకుండా వాళ్ళని అనాథనలు చేయడం, లేకపోతే వాళ్ళ మీద డైరెక్ట్గా కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేయడం, కేసులు వేసేసి వాళ్ళ క్యాట్ని అసాసినేషన్ చేయడం, ఇది ఎక్కడ కూడా ఏ పొలిటీషియన్ చరిత్రలో మనం చూడం. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుంది. సో అలా జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లకు పరిమితమైన తర్వాత ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి తగిలిన ఒక సెంటిమెంట్ దెబ్బ ఏంటంటే తల్లి చెల్లి ఆయన మీద ఎదురు తిరిగే ప్రయత్నం చేయడం, ఆయనతో డిఫర్ కావడం. ఇది ఒక కీలక అంశం. దట్టు గతంలో ఎప్పుడు లేని విధంగా 11 సీట్లకు పరిమితం కావడం అంటే ఆ షాక్లోంచే జగన్మోహన్ రెడ్డి కోలుకోలేకపోతున్నారు. టెక్నికల్గా చూస్తే ఆయనకు 11 సీట్లు ఉన్నాయంటేనే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా రాదు. ఈరోజు దట్టు తాను అవమానించిన పెళ్లిల వ్యవహారంలో టార్గెట్ చేసి, పిల్లల వ్యవహారంలో టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉన్నారు. తాను జైల్లో పెట్టి హింసించిన చంద్రబాబు నాయుడు ఈరోజు సీఎంగా ఉన్నారు. తాను ఆఖరికి అతని ఆహార్యాన్ని, అతని ఓటమిని కూడా హేళన చేసి అతనికి అసలు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ లేదు అని తాము అవహేళన చేసిన లోకేష్ ఈరోజు మంత్రిగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఆయన ఎదురుగుంటారు. అతనికి ఇన్ఫీరియారిటీ ఉంది, అతను చూడలేరు, వాళ్ళ ముగ్గురిని ఫేస్ చేయలేరు. అందుకే అతను అసెంబ్లీకి వెళ్ళరు. పేరుకు మాత్రం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అంటారు. ప్రతిపక్ష నేత హోదా జగన్మోహన్ రెడ్డికి జన్మే ఇవ్వలేదు, దట్స్ ఫైన్. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెళ్తే మైక్ ఇస్తారా లేదని తర్వాత సంగతి. మైక్ ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళను అని ఎండార్స్ చేస్తారు ఆయన ముందే. సో అలా సిల్లీ రీజన్స్. ఎందుకంటే ఈరోజు ఫేస్ చూపించే సీన్ లేదు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి. ఇలాగ మనం చూస్తే ఆ 11 సీట్ల ఓటమి అనేది జగన్మోహన్ రెడ్డిని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు నిజంగా ఎలాగైతే కేసీఆర్ ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎంపీ ఎలక్షన్స్లో ఎవరైనా అభ్యర్థుల కోసం వెతుకున్న పరిస్థితి ఉంది ఆ రోజు బీఆర్ఎస్. ఒకప్పుడు కేసీఆర్ చేతిలోంచి బీఫామ్ వెళ్తుందంటేనే ఎంతోమంది అర్రులు చేస్తూ ఉండేవాళ్ళు, ఎంతో కాంపిటీషన్ ఉండేది. ఎంతోమంది దాన్ని ఒక అసలు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు అంటే డైరెక్ట్గా దేవదేవుడే వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పట్లో అంత ఉండింది. అలాంటిది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఫామ్ రేపు ఉదయం బీఫామ్ ఇస్తాను రమ్మంటే రేపు సాయంత్రానికి వేరే పార్టీ జెండా కప్పుకున్న నేతలు కూడా ఉన్నారు బీఆర్ఎస్లో. వేరేజ్ వైసీపీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితమైన తర్వాత కొంచెం అటు ఇటుగా అతని పరిస్థితే. కేసీఆర్ లాంటి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి కూడా. అతని మాట వినేవాళ్ళు చాలామంది, జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా, లైక్ మోపీదేవి దగ్గర నుంచి ఈరోజు చూస్తే ఒక జగంపేట ఎక్స్ఎమ్మెల్యే ఉదయ్ భాను దాకా, వీళ్ళందరికీ ఇలా రోసే లాంటి వాళ్ళ దాకా వీళ్ళందరికీ పదవులు ఇచ్చారు, పార్టీ నుంచి గెలిపించుకున్నారు, అన్ని విధాల ఆర్థికంగా నిలబడ్డా ఈరోజు చాలామంది జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యారు.
కనీసం జగన్మోహన్ రెడ్డి చెల్లి ఆ స్థాయిలో తన మీద తిరగబడుతున్నా, విజయం తిరగబడుతున్నా ఎక్కడో ఒకరో ఇద్దరు తప్ప ఆ స్థాయిలో వాళ్ళని అంటున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే జగన్మోహన్ రెడ్డి మాటని అంత సీరియస్గా లక్ష్య పెడుతున్న వాళ్ళు ఎవరూ లేరు. ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిని జగన్మోహన్ రెడ్డే కడతాడని చెప్తారు. అలా ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డిని డినై చేస్తూ ఉంటారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి గూగుల్ నేనే తీసుకొచ్చానంటారు, ఆ పార్టీ నేతలు అదొక గోడౌన్ అంటారు. వాటర్ రిసోర్సెస్ మీద, భూ కేటాయింపుల మీద, అన్నిటి మీద కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు పీపీపీ మోడల్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తారు మెడికల్ కాలేజీల అంశంలో, ఒకవైపు వాళ్ళ ఎంపీ అయిన గురుమూర్తి దానికి ఆమోదముద్ర వేస్తారు పార్లమెంటరీ కమిటీ అబ్జర్వేషన్లో. అలా జగన్మోహన్ రెడ్డిని డినై చేసేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తిగా ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు పార్టీలో. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క రఘురామకృష్ణరాజు వ్యతిరేకిస్తే ఆయన ఏ రకంగా ఇబ్బంది పెట్టారో 5 ఏళ్ళు మనం చూసాం. ఆఖరికి ఆయన్ని ఫిజికల్గా భూమి మీద లేకుండా చేయడానికి కూడా ట్రై చేశారు కేసులు పెట్టి. సో ఇదంతా జరిగింది. ఈరోజు ఇంతమంది వ్యతిరేకిస్తున్నా జగన్మోహన్ రెడ్డికి టైం బాగాలేదు కాబట్టి ఆయన సైలెంట్గా ఉంటా వస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూస్తే అందుకే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆత్మహత్యలు ఉంటాయి కానీ హత్యలు ఉండవు అని చెప్తారు. విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారని చెప్తా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చవి చూడని, ఆయన టేస్ట్ చేయని ఓటమి 11 సీట్లు అనేది. అందుకే ఈరోజు ఎవరు కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదు. ఆఖరికి ఈరోజు అది ఎంత దూరం వచ్చిందంటే తన భార్య భారతి కూడా ఆయన మాట వింటలేదు. ఎందుకు వింటలేదు అంటే ఒకే ఒక ఇష్యూ ఇక్కడ మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎస్ఎల్ఆర్ మెటల్ అండ్ నిప్పని 2 సంస్థలు కలిసి సంయుక్తంగా అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి దగ్గర భారీ స్థాయిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేయడం జరిగింది. అటు కూటమి తరపు నుంచి చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు పాల్గొన్నారు. అటు మిట్టల్ సంస్థ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ మిట్టల్, ఆయనతో పాటు ఆయన వారసుడు, ఆయన కొడుకైన ఆదిత్య మిట్టల్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత చెప్తాం దానికి ఈ కంపెనీ ద్వారా ఇది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయితే పరోక్షంగా ప్రత్యక్షంగా 1,00,000 మందికి పైగానే జాబ్లు వస్తాయనేది ఒక అంచనా ఉంది. అంతేకాదు 1.35 లక్షల కోట్లతో ఈ సంస్థ అక్కడ ఏర్పాటు కాబోతుంది. ఫస్ట్ ఫేజ్ కోసం 2,000 ఎకరాలకు పైగా భూసేకరణ జరిగింది. ఆల్రెడీ 28th ఎండింగ్ కల్లా ఫస్ట్ ఫేజ్ నిర్మాణం కూడా పూర్తి కావస్తుంది. దీని అనుసంధానించే ఒక క్యాప్టివ్ పోర్టు నిర్మాణం కానీ, ఇక చాలా రకాలుగా దానికి సంబంధించి ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. దానికి అనుబంధంగా చాలా సమస్యలు రాబోతున్నాయనేది కూడా ఒక అంచనా. ఇది కనుక పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా గ్రౌండ్ అయితే విత్ ఇన్ టైంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సంస్థ కూడా కాబోతోంది. దీని మీద చాలా వ్యతిరేక ప్రచారం చేసింది వైసీపీ. అక్కడ వాళ్ళకి భూ కేటాయింపుల దగ్గర నుంచి, వాటర్ రిసోర్సెస్ కేటాయింపు దగ్గర నుంచి ప్రతి అంశంలో వైసీపీ దీని మీద రాద్ధాంతం చేసింది. అంతేకాదు ఇంకో వైపు చూసినట్లయితే అసలు ఇది మేమే తెచ్చామని ఇంకో పక్క చెప్పుకుంటూ ఉంటారు, ఇంకో పక్క రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఒకవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతేయడానికే దీన్ని తీసుకొచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూతేసేదేంటి, ఇటీవలే ఆల్మోస్ట్ 50 crores అది లీడింగ్లోకి వచ్చింది. పూర్తి స్థాయిలో మళ్ళా పునరుత్పాదక ఇది కూడా పెరిగింది అక్కడ ఐరన్ ఇది. సో ఆ స్థాయిలో ఈరోజు పూర్తి స్థాయిలో సక్సెస్ రేట్ కూడా పెరుగుతోంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. కేంద్రం కూడా సహాయపడుతోంది. ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని ఎక్కడ చెప్పట్లా, దాని మీద జన్జెడ్ ఉద్యమం చేయాలంటారు. ఇంకోవైపు ఇక్కడ రైతులను రెచ్చగొడతారు, భూములు ఇవ్వద్దు అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కోసమని. సో ఇది జరుగుతూ ఉంటే ఒకవైపు, ఇంకోవైపు ఏం జరిగిందంటే భారతి అండర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలో ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు మోడీ, ఇటు లోకేష్, పవన్ కళ్యాణ్తో కలిసి ఈ సంస్థ శంకుస్థాపనకు సంబంధించి ఒక భారీ ప్రకటన. ఈ సంస్థ ఏర్పాటు కావడం వల్ల రాష్ట్రం తలెత్తుకునేలా చేస్తుంది, ఇది ఒక ఏపీకి రూపురేఖలు మారబోతున్నాయనే విధంగా ఒక ప్రకటన ఇచ్చారు ఐఎన్పిఆర్ నుంచి, ప్రభుత్వం వైపు నుంచి. సో ఆ ప్రకటన యాజ్ టీజ్గా సాక్షి పేపర్లో, జగన్మోహన్ రెడ్డి సొంత పేపర్లో, భారతి అండర్లో నడుస్తున్న పేపర్లో ఆ ప్రకటన రావడం జరిగింది. అంటే అది ఎవరు అండర్లో వచ్చింది ఆ ప్రకటన? భారతి రెడ్డి గారు చూడకుండానే ఆ ప్రకటన వచ్చింది అనుకోవాలా? అంటే కేవలం ఐఎన్పిఆర్ నుంచి వచ్చే ప్రభుత్వం వైపు నుంచే డబ్బుల కోసం ఆ ప్రకటనని వీళ్ళు అంగీకరించారని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్న అంశం భారతికి తెలీదా? ఈ కంపెనీని, ఈ సంస్థ ఏర్పాటును వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని తెలీదా భారతిరెడ్డికి? అయినా ఆవిడ ఎలా ఒప్పుకున్నారు ఈ స్థాయిలో ప్రకటన రావడానికి ప్రభుత్వం వైపు నుంచి? ఒకవైపు చంద్రబాబు నాయుడు తిడతారు, లోకేష్ని తిడతారు, పవన్ కళ్యాణ్ తిడతారు ఈ సంస్థ ఏర్పాటు గురించి. ఒకవైపు ఏమో దాన్ని వెల్కమ్ చేస్తా ఇచ్చిన ప్రకటన ఏమో ఆ డబ్బుల కోసం మీరు ఆశించి పేపర్లో ప్రకటన ఇచ్చేసుకుంటారు. ఇది ఎలా? క్వైట్ ఆపోజిట్ కదా ఇది. ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని బదనాం చేస్తూ ఉన్నారు. భారతికి తెలియకుండా ఇది జరిగిందంటే ఎవరో నమ్మరు, భారతిరెడ్డికి తెలిసే ఇది జరిగిందనే అనుకోవాలి. ఓ పక్కన వద్దంటారు, ఓ పక్కన ప్రకటనలు తీసుకుంటారు. ఎలా దీన్ని క్వైట్ కాంట్రడిక్షన్ ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి మాట స్వయంగా తన భార్య భారతిరెడ్డి వింటలేదు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అందుకే ఇలాంటి ప్రకటనలు ఇచ్చే ముందు కొన్ని విధాన నిర్ణయాలు ఉండాలి పార్టీకి. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి గ్రౌండ్ రియాలిటీలో. ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి అండ్ ఆయన పేపర్కి మధ్య ఒక సమన్వయం లేమనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది ఆయన టీంకి మధ్య. దీన్ని ముందుగా కరెక్ట్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి.